హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఎడ్యుకేషన్ డెస్క్ కు స్వాగతం. ఈ రోజు మనం తెలంగాణ ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎగ్జామ్ డేట్స్, టైమింగ్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ వీడియోలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సప్లిమెంటరీ ఎగ్జామ్ అంటే ఏంటో సింపుల్ గా తెలుసుకుందాం. మెయిన్ ఎగ్జామ్స్ లో ఎవరైనా పాస్ కాలేకపోతే వాళ్లకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తారు కదా, అదే సప్లిమెంటరీ ఎగ్జామ్. అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది మీకు వచ్చిన సెకండ్ ఛాన్స్. కాబట్టి ఈ అవకాశాన్ని సీరియస్ గా తీసుకుని మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జూన్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఎగ్జామ్స్ జూన్ 12 వరకు కొనసాగుతాయి. అంటే మొత్తం ఒక వారం పాటు ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఈ డేట్స్ ను గుర్తుపెట్టుకుని దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్ డేట్స్ చూసేద్దాం. జూన్ 5న ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. జూన్ 6న సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది. జూన్ 7న ఇంగ్లీష్ ఎగ్జామ్ జరగనుంది. జూన్ 8న మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంటుంది. జూన్ 9న ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. జూన్ 10న బయోలాజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది. జూన్ 11న సోషల్ స్టడీస్ ఎగ్జామ్ జరగనుంది. చివరిగా జూన్ 12న ఓఎస్ఎస్సి పేపర్ నిర్వహించనున్నారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ మీ సబ్జెక్ట్ డేట్స్ ను వన్స్ చెక్ చేసుకుని దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఎగ్జామ్ టైమింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా అన్ని ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు. కానీ సైన్స్ ఎగ్జామ్స్ మాత్రం కొంచెం ముందుగానే పూర్తవుతాయి. కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ టైమింగ్ ను ముందుగానే చెక్ చేసుకుని టైం కి ఎగ్జామ్ సెంటర్ కి చేరుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. పార్ట్ బి ఆబ్జెక్టివ్ పేపర్ను చివరి 30 నిమిషాల్లో మాత్రమే అటెంప్ట్ చేయాలి. కానీ సైన్స్ సబ్జెక్ట్స్ లో మాత్రం ఆబ్జెక్టివ్ పార్ట్ కి చివరి 15 నిమిషాలు మాత్రమే ఇస్తారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ టైం మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టండి. ముందుగా పార్ట్ ఏ కంప్లీట్ చేసి తర్వాత ఆబ్జెక్టివ్ పేపర్ అటెంప్ట్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న పాయింట్, కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ ను ఒకసారి కేర్ఫుల్ గా చెక్ చేసుకోండి. తప్పు క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేస్తే తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ నేమ్, పేపర్ కోడ్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని ఎగ్జామ్ రాయండి. ఒక్కసారి చెక్ చేయడం వల్ల చాలా పెద్ద మిస్టేక్ అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ గురించి మాట్లాడుకుందాం. స్టూడెంట్స్ కి కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ ను చేంజ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి మీకు ఇచ్చిన సెంటర్ లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అందుకే హాల్ టికెట్ లో ఉన్న ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ ను ముందుగానే చెక్ చేసుకోండి. మరియు ఎగ్జామ్ రోజు కొంచెం ఎర్లీగా సెంటర్ కి చేరుకోవడం మంచిది. ఇప్పుడు ప్రిపరేషన్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ చివరి రోజుల్లో కొత్త టాపిక్ స్టార్ట్ చేయడం కంటే రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ముందు చదివిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫార్ములాస్, నోట్స్ ను మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అలాగే టైం టేబుల్ వేసుకుని చదివితే బెటర్ కాన్సంట్రేషన్ ఉంటుంది. హాల్ టికెట్ మరియు అవసరమైన మటీరియల్స్ ను ముందుగానే రెడీగా పెట్టుకోండి. ముఖ్యంగా టెన్షన్ పడకుండా కాన్ఫిడెన్స్ తో ప్రిపేర్ అవ్వండి. ఈసారి డెఫినెట్లీ మంచి రిజల్ట్ సాధించవచ్చు. రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ముఖ్యంగా జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ స్టార్టింగ్ లో వచ్చే అవకాశం ఉంది. అధికారిక అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అందిస్తాము. కాబట్టి రెగ్యులర్ గా అప్డేట్స్ చెక్ చేస్తూ ఉండండి. మరియు రిజల్ట్స్ గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్ కోసం ఎడ్యుకేషన్ బెస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.